శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నన్ను మనసులో తలుచుకొని నన్ను తాకు బిడ్డ, కలలో కూడా ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో అది నేను భర్తీ చేస్తానమ్మా. ఇప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా తాకావు కదా, నువ్వు ఎంతో అదృష్టవంతురాలుగా మారిపోయావు తల్లి. ఇప్పుడు వచ్చే ఈ ఉగాదిని జీవితంలో నీకు కొత్త వసంతాలను తీసుకువస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా సరే, కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలన్నా, నువ్వు కోరుకున్న ఉద్యోగం చేయాలి అన్నా, లేదైనా దూరమైన బంధం రావాలి అన్నా, సంతానం కలగాలన్నా, ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో వెంటనే నీ కోరిక అనేది నెరవేరుస్తానమ్మా. ఇది కనుక నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో చేసుకున్నట్లయితే నీ జీవితం అనేది ఊహించిన విధంగా మారిపోబోతుందమ్మా. ఇది ఒక్కసారి ఆచరించి తల్లి. నీకున్నటువంటి కష్టాలు ఎన్నున్నా సరే, నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను అభినందించేలా చేస్తాను బిడ్డ. అంతేకాకుండా నీ కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా, కుటుంబ సమస్యలతోటి నువ్వు కలత చెందుతున్నా, నువ్వు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి విడిపోయి ఎన్నో సంవత్సరాలైతే ఒంటరిగా పోరాడి విసిగిపోయాను బాబా. నాకు ఈ జీవితం మీద విసుగు కలిగింది. నా భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి, లేదంటే ఎవరైతే ఇలా మీరు ఎదురు చూస్తూ ఉన్నారో జీవితం ఇంతే అని, మీరు కోరుకున్న కోరికలు జరగకుండా జీవితం ఇంతనే సరిపెట్టుకుని చూస్తూ ఉన్నారో, అలాంటి నా బిడ్డకి నేను చెప్పేది పట్టరాని సంతోషం కలిగిస్తుంది బిడ్డ. ఇలాంటి శుభవార్త నీ కోసం నేను తీసుకువచ్చాను. నీ జీవితం ఎలా మారుతుందని నువ్వు దిగులు పడకుండా, ఇకపై నీకు అన్నీ కూడా శుభవార్తలేనమ్మా. ఇక అన్నీ కూడా శుభశకినాలే. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలి, ఉన్నత స్థాయికి వెళ్తారా లేదని దిగులుగా ఉన్నావు కదా బిడ్డ. నీ దిగులంతా కూడా నేను దూరం చేస్తాను తల్లి. తీరని కోరికలు ఎన్నున్నా సరే, నీ జీవితంలో ముఖ్యమైన వారు బాగుండాలి, వారు మంచి స్థాయికి రావాలని మీరు ఎప్పుడైతే ఆరాటపడుతున్నారో, వెంటనే నేను చెప్పిన విధంగా ఈ చిన్న పని చేయి బిడ్డ. నీ జీవితంలో బాధలనేవి తప్పవు కదా. ఆ బాధల నుంచి తప్పించుకోవడానికి నీకు ఏవేవో నీకోసం పంపిస్తూ ఉంటాను తల్లి. నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం ఇది. అంతేకాకుండా ఈరోజు నన్ను మనస్ఫూర్తిగా బాబా అని ఎవరైతే తాకారో వారందరి కోసం కూడా ఒక సంతోషం ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి. మీరు ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటారో అక్కడే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ. నీ భవిష్యత్తు నీ చేతుల మీదుగా నువ్వు ఎలా అనుకుంటున్నావో, ఎలా తీర్చిదిద్దుకుంటావో నీకు ఆ శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తానమ్మా. కేవలం నువ్వు అనుకున్నది సాధించాలంటే ముందు నీ పట్టుదల, కృషి, దృఢ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోవద్దు బిడ్డ. ఎవరు కూడా సహాయం చేసే స్థితిలో అస్సలు ఉండవద్దు. ఏదైనా సరే సాధించాలని పట్టుదలతో ఉన్నావు కదా, సరైన మార్గాన్ని నేను నీకు కల్పిస్తానమ్మా. ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టద్దు. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలంటే ఒక్కసారైనా సరే నీ సాయి తండ్రి యొక్క నామస్మరణ చేయమ్మా. అప్పుడైతే నువ్వు ఓడిపోయాను బాబా అని నన్ను నువ్వు తలుచుకుంటూ ఉన్నావో, వెంటనే నేను నీకు ఉన్నాను బిడ్డ. ఏదో ఒక రూపంలో నీకు ధైర్యాన్ని కల్పిస్తాను. అది విగ్రహ రూపమైనా సరే, ఒక ఫోటో రూపమైనా సరే నీ కళ్ళకు కనిపిస్తానమ్మా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి విషయం కూడా పంచుకోవద్దు. నీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా ఆత్మీయంగా భావించి వారితో పంచుకున్నట్లయితే నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది.
కాబట్టి వ్యక్తిగత విషయాలు నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్లే తల్లి. నీ స్థాయిని మార్చుకో. ఎప్పుడైతే నీకోసం ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాను తల్లి. ఈ పరిహారం గురించి నీకు ఒక పని చెప్తాను, చేసుకో తల్లి. నా మీద నమ్మకంతో చేసుకో. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం బిడ్డ. నువ్వు ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా తాకావో, ఎప్పుడు కూడా అంటే నువ్వు ప్రతిరోజు కూడా ఈ బాబాకి యథావిధిగా పూజ చేసుకోండి. ఒక ఒక ప్లేట్ని తీసుకొని, అంటే ఒక ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి, ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని కొబ్బరికాయని 2 చిప్పల కింద కొట్టుకోండి. కొట్టిన తర్వాత నీళ్ళు తీసేయండి. తీసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ఆ కొబ్బరి చిప్పలను తుడవండి. తుడిచిన తర్వాత రాగి ప్లేట్ని తీసుకున్నారు కదా, అందులో బియ్యం పోసుకోవాలి. ఈ 2 చిప్పలను కూడా పెట్టుకోవాలి. అందులో మీరు నువ్వులు కానీ ఆవ నువ్వు కానీ వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక చిప్పలో 3 ఒత్తులు, ఇంకొక చిప్పలో 3 ఒత్తులు వేయాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా పువ్వులు ఉంటే పువ్వులతో ప్లేట్ని అలంకరించుకోండి. అలా చేసిన తర్వాత మీరు బాబాగారిని స్మరిస్తూ మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ మీ కోరికను చెప్పుకోండి. అది ఎటువంటి కోరికైనా సరే తీరుతుంది బిడ్డ. అది చెప్పుకుని దీపారాధన చేయండి. ఇలా మీరు ప్రతి గురువారం చేసుకోవచ్చు, లేదంటే 3 వారాలకు ఒకసారి చేసుకోవచ్చు. చక్కగా మీరు ఈ విధంగా చేయడం వల్ల మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇంకా అసలు ఎలాంటి అంటే కోరిక నెరవేరుతుందా లేదా అని డౌట్తో ఎప్పుడు కూడా చేయొద్దు. నా కోరిక నెరవేరుతుంది, నా బాబా నెరవేరుస్తారని నమ్మకంతో చేయబిడ్డ. నీకు అంతా మంచి జరుగుతుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఒక సందేహం రావచ్చు బిడ్డ. అంటే దీపారాధన చేసిన తర్వాత కొండెక్కిన తర్వాత ఆ చిప్పల్ని ఏం చేశారంటే, మీరు ఏదైనా ఒక రోజు శనివారం కానీ ఏ రోజైనా సరే పారి నీళ్ళలో వేసేయండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం అనేది మంచిగా కలుగుతుంది. మీ మనసంతా కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీకు మంచి జరగాలనైతే ఈ పరిహారం నేను చెప్తున్నాను. ఈ చిన్న పరిహారాన్ని నీ సాయి తండ్రిపై నమ్మకంతో చేసి చూడు బిడ్డ. నీకు చక్కటి అద్భుతమైనటువంటి ఫలితమైతే కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి బిడ్డ. మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి పోతే ఇక నీకు వచ్చే సగం సమస్యలన్నీ కూడా పోతాయమ్మా. అంటే మనిషికి వచ్చేటటువంటి సమస్యలకి సగం మనసే కారణం కదా తల్లి. కాబట్టి మీ ఇంటి వాతావరణము నీకున్నటువంటి దిష్టి అంతా కూడా పోయి, అంటే నీకున్నటువంటి దిష్టి నీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి అంతా కూడా పోయి మీ ఇంటి వాతావరణము నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి మంచి ఆలోచనలు వస్తే ధనం ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా నీ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకోవాలని మంచి మంచి ఆలోచనలు నీకు కలుగుతాయమ్మా. అందుకే నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని చక్కగా శ్రద్ధతో చేసుకున్నట్లయితే నీకు అంతా కూడా విజయమే లభిస్తుంది బిడ్డ. నా యొక్క ఆశీర్వాదం ఉంటే నీకు అన్నీ ఉన్నట్టేనమ్మా. సకలం కూడా నీకు సమకూరినట్లే. కాబట్టి నా యొక్క ఆశీర్వాదంతో నువ్వు, నీ కుటుంబం అందరూ కూడా సంతోషంగా జీవిస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.